కిరణ్ 1990 తిరుపతి నుంచి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో కాల్పులు జరగడం, ఆ వెంటనే ఇరాన్తో కీలకమైన శాంతి చర్చలను ఆయన రద్దు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వాషింగ్టన్లోని హిల్టన్ హోటల్లో జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందులో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి నుంచి ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఇరాన్పై యుద్ధంలో విజయం సాధించకుండా తనను ఏమాత్రం ఆపలేదని ట్రంప్ స్పష్టం చేశారు. దాడి అనంతరం మాట్లాడిన ట్రంప్, ఇది ఇరాన్తో దాదాపు 2 నెలలుగా జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన ఘటన కాదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారని, నిందితుడు పలు ఆయుధాలతో భద్రతా పాయింట్ వైపు దూసుకొచ్చాడని ట్రంప్ వివరించారు. ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్పై కాల్పులు జరపగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అతడిని కాపాడిందని తెలిపారు. ఈ ఘటనతో విందును రద్దు చేశారు. మరోవైపు ఇరాన్తో శాంతి చర్చల కోసం పాకిస్తాన్కు వెళ్లాల్సిన తన రాయబారుల పర్యటనను ఆయన రద్దు చేశారు. ఇరాన్ చర్చల కోసం పంపిన ప్రతిపాదన తనను సంతృప్తి పరచలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. పర్యటనను నేను రద్దు చేసిన 10 నిమిషాలకే ఇరాన్ నుంచి మెరుగైన ప్రతిపాదన వచ్చింది. ప్రయోజనం లేని విషయాల గురించి మాట్లాడటానికి 18 గంటలు విమాన ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ నాయకత్వంలో తీవ్రమైన గందరగోళం, అంతర్గత పోరు నడుస్తోందని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అక్కడ ఎవరి చేతిలో అధికారం ఉందో వారికే తెలియదు అని, కార్డులు మా దగ్గరే ఉన్నాయన్నారు. వారి దగ్గర ఏమీ లేవని మాట్లాడుకుంటూనే వాళ్లే మాకు కాల్ చేయాలని పోస్టు చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ తాజా పరిణామాలతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రపంచానికి తీపిని